ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొన్ని కార్పొరేట్ కంపెనీలు అమరావతికి క్యూ కడుతున్నాయని, అందులో భాగంగానే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, ఎంతోమందికి ఉపాధి దక్కబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొన్ని కేంద్ర సంస్థలు కూడా అమరావతికి క్యూ కట్టబోతున్నాయి. దగ్గరగా 45 కేంద్ర సంస్థలు అమరావతికి రాబోతున్నాయి. దాని ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు అమరావతిలో రాబోతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ కేంద్ర సంస్థలు అమరావతికి క్యూ కట్టబోతున్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చంద్రబాబు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కార్పొరేట్ సంస్థలు అమరావతికి క్యూ కడుతూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలాగా ప్రణాళికలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కొన్ని కేంద్ర సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి క్యూగా కట్టబోతున్నట్లుగా, దాని ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో 45 కేంద్ర సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏ కేంద్ర సంస్థలు అమరావతికి రాబోతున్నాయి, ఆ కేంద్ర సంస్థల ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు అక్కడ ప్రారంభం కాబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు దగ్గర మీకు 2014 నుంచి 2019 వరకు మధ్య 2014 నుంచి 2019 మధ్య దగ్గర 132 సంస్థలు, అది కార్పొరేట్ అయినా ప్రైవేట్ అయినా మల్టీనేషనల్స్ అయినా లేకపోతే ఇటు కేంద్ర సంస్థలు అయినా కూడా, సో మొత్తం 132 సంస్థలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భూ కేటాయింపులు కూడా జరిగాయి. సో ఈ లోపల మీరు చూశారు కదా, ఒక విద్వాంసకుడు రావడం జరిగింది. అతను వచ్చిన తర్వాత ఎటువంటి విద్వాంసాన్ని సృష్టించాడు. 3 రాజధానులు అన్నాడు. చివరికి ఏదో అమరావతి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఆ విధంగా సో చాలా ఇబ్బందులు పెట్టాడు. ఎవరైతే ఈ సంస్థలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. కొన్ని సంస్థల దగ్గర నుంచి స్థలాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. కొంతమందికి పర్మిషన్లు ఇవ్వలేదు. సో ఈ విధంగా రకరకాలుగా ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా కూడా స్తబ్దుగా ఉండిపోయారు. ఒక్కసారిగా వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం, సో బాబు గారు ప్రభుత్వం రావడం, ఆల్రెడీ బాబు గారి మీద ఉన్న వాళ్ళకు ఉన్న అభిమానం కానీ గౌరవం కానీ, సో ఆయన వే ఆఫ్ స్టైల్ తెలుసు కాబట్టి మళ్ళీ వాళ్ళంతా కూడా క్యూ కట్టడం జరిగింది. ఈవెన్ పోయినసారి కూడా సంస్థలన్నింటినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు మరీ ఇబ్బంది పెడుతుంటే కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టామంటే. సో దాంతో వెనకడుగు వేశాడు. సో వాళ్ళంతా కూడా ఎందుకులే ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మనం చూద్దాంలే మన కార్యకలాపాలు అంతా ఉన్నారు. ఒక్కసారిగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మూమెంట్ స్టార్ట్ అయింది. సో దగ్గర మీరు చెప్పినట్టుగా 45 కేంద్ర సంస్థలు, సో మిగతా 132లో మిగతా అన్నీ కూడా వివిధ సంస్థలు, ఇటు కార్పొరేట్ చెప్పినట్టు మీరు కార్పొరేట్ కానీ మల్టీనేషనల్ కానీ, సో దేశీయ సంస్థలు, సో రకరకాల సంస్థలు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా జంగిల్ క్లియరెన్స్ అడుగుతున్నారు. ప్లస్ ఈ సోమవారం నుంచే, ఈ 8వ తారీఖు నుంచే కూడా పనులు మొదలు పెట్టడానికి అక్కడున్న భూమి మీద చదును చేసుకుని వాళ్ళ యొక్క కార్యకలాపాలు, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు, వాళ్ళ ఆఫీసెస్ సెటప్ చేసుకోవడానికి అన్నింటిలో కూడా సన్నిహితులు అవుతున్నారు. సో ఇప్పటికే సిఆర్డీ అధికారులతోటి ఆ సంస్థల ప్రతినిధులు, ఆ కంపెనీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మెయిన్గా ఏ కేంద్ర సంస్థలు రాబోతున్నాయి సార్? సో మెయిన్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏదో రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి కూడా ఏదో వస్తుందని చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఏదో వస్తుందని చెబుతున్నారు. అలాగే కొన్ని ఇటు డిఫెన్స్కి సంబంధించినవి. ఇప్పటికే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమైనట్లుగా రిఫైనరీ ప్రాజెక్ట్ ని తీసుకురాబోతున్నట్లుగా కొంత సమాచారం రిఫైనరీ అవును ఏపీలో పెట్టడానికి వాళ్ళు కూడా. ఇలా ఏ కేంద్ర సంస్థలు అసలు ఆంధ్రప్రదేశ్ వైపు క్యూ కట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా నడవడం అనేది ఖాయం అనేది వినిపిస్తున్నటువంటి. కొన్ని డిఫెన్స్కి సంబంధించినవి, కొన్ని ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి, కొన్ని నేవీకి సంబంధించినవి, సో అదేవిధంగా కొన్ని కేంద్ర ఇప్పుడు డిఆర్డిఏ అని చెబుతారు కదా మీకు, అలాంటి సంస్థలు కానీ, సో రకరకాలుగా ఎన్నో పరిశోధనా సంస్థలు, అలాగే కొన్ని ఇప్పుడు ఈ మత్స్య సంపదకు సంబంధించి ఫిషరీస్ యూనివర్సిటీసు,
సో అలాగే అగ్రికల్చరల్ యూనివర్సిటీసు, అలాగే డిఫరెంట్ ఇప్పుడు ఏ విధంగా మన ఎన్ని సంస్థలు అయితే ఉన్నాయో ఇప్పుడు దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఉపయోగపడే సంస్థలు ఏవి ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్యూ కట్టు ముందుకు రాబోతున్నారు. సో ఆల్రెడీ వీళ్ళందరూ కూడా పర్మిషన్లు పొందారు, భూ కేటాయింపులు కూడా పొందారు, కాబట్టి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో డెఫినెట్గా ఇది నిజంగానే బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ మాత్రం ఇక్కడ జనరేట్ అవుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మళ్ళీ అమరావతికి కల వచ్చేసింది, సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే చూస్తే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో నిన్న మొన్నటి అమరావతి ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టింది, రెక్కలు విప్పింది, తన యొక్క స్వేచ్ఛా విహంగనంలాగా ఇప్పుడు ప్రయాణించబోతుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిన్న మొన్నటి వరకు రెక్కలు నరికేసిన జటాయు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డాడో ఆ విధంగా అమరావతి కూడా వెలవెల్లాడింది. చూసాం మనం, అమరావతి రైతులు, అమరావతి ఆడపడుచులు, మహిళలు, పిల్లలు అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేశారు, ఉద్యమాలు చేశారు. అవును, 5 సంవత్సరాల వాళ్ళు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితాలు, ఆ ఫలాలు వాళ్ళ తొందరలో పొందబోతున్నారు. నిజంగానే ఇది ఆనందం. ఎందుకంటే పాపం పట్టుచీర కట్టుకుంటే కూడా వాళ్ళకి వంకలు పెట్టారు, ఒక ప్యాంటు షర్టు మంచి పంచి కట్టుకుంటే కూడా రైతులకు కూడా వంకలు పెట్టారు. సో వీళ్ళు రైతులు కాదని, వీళ్ళు అసలు రైతులు కాదన్నారు, సాగు చేయడమే తెలియదు అన్నారు. అలాగే ఎంతోమంది ఈ విధంగా మనం ముందుకు వచ్చి దగ్గర 33,000 ఎకరాల చిలుకు ప్రభుత్వానికి ఇచ్చాం. బాబు గారు నమ్మి, బాబు గారి మీద నమ్మకంతో మనం ఇచ్చాం. ఇస్తే ఈ 3 పంటలు 4 పంటల భూములు ఈ విధంగా నిర్జీవం అయిపోయినాయి. ఇటు చూస్తేనేమో మళ్ళీ అక్కడ సాగు చేయలేని పరిస్థితి, మనకు చూస్తేనేమో ఆదాయం లేదు, ఈ దుర్మార్గుడేమో మనకి ఇస్తా అన్న డబ్బులు, ఆ కౌలు డబ్బులు ఇవ్వట్లేదు అని ఎంతోమంది చిన్నకారు సన్నకారు రైతులు పాపం మనోవేత్తోటి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనం చూసాం, చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే ఆలోచనతోటి, అదే బాధతోటి చాలామంది ఆ గుండెలు బరువెక్కి హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోయారు పాపం. సో నిజంగా వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడా పాపం సంతోషపడతారు. ఈ డెవలప్మెంట్ ఎంత చూసి భౌతికంగా వాళ్ళు చూడలేకపోయినా కూడా పాపం ఎక్కడున్నా సరే వాళ్ళ ఆత్మలు కూడా ఆనందపడతాయి. అదేవిధంగా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైతే మిగిలి ఉన్నారో, ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో, అలాగే ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క త్యాగధనులు, ఈ రైతులు, ఈ లేడీసు వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి ఇది ఒక మహాదశ స్టార్ట్ అవబోతుంది. సో నిజంగానే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి వాళ్ళకి ఫలితం దక్కబోతుంది. సో డెఫినెట్గా అమరావతి సో ఒక బ్రహ్మాండమైన నగరంగా రూపుదిద్దుకోబోతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఉన్న ప్రపంచంలోనే ప్లస్ దేశంలో ఉన్న రాజధానిలోనే ద బెస్ట్ రాజధానిగా కూడా రూపాంతరం చెందబోతుంది. అది ఆ కృష్ణా నది ఒడ్డున పరిహారం, ఆ యొక్క పరిసరాల ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా మనకు రూపురేఖలు మారబోతున్నాయో చూడబోతున్నాం మనం. సో డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి కూడా మంచి ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది, మంచి ఆర్థిక వనరులు రాబోతున్నాయి. సో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా జీవన ఆ పరిణామాలు కూడా మారబోతున్నాయి, వాళ్ళ ప్రమాణాలు మారబోతున్నాయి. సో డెఫినెట్గానే ఇది ఆహ్వానించదగ్గది, సో అభినందించదగ్గది. సో ఇది ఒక మంచి శుభ పరిమాణం. ఆల్ ద బెస్ట్ టు అమరావతి.